ఓకే, ఇప్పుడు సమ్మర్ స్పెషల్లో నువ్వుల ఆవకాయ. సో రాజు గారు, నువ్వుల ఆవకాయ. అవునండి. మనం ఇది వరకు పల్లి కాంబినేషన్లో అండ్ కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో ఇలా చాలా రకాల ఆవకాయలు చూపించారు. సో ఇప్పుడు నువ్వుల ఆవకాయ అంటే నువ్వులకి బేసిక్గా చాలా కమ్మటి టేస్ట్ ఉంటుంది కదా. అవునండి. సెట్ అవుతుందా మనకి ఆవకాయకి? ఇది అంటే చాలా మంది పెట్టుకుంటూ కూడా ఉంటారు. ఈ నువ్వుల ఆవకాయ అనేది ఓకే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఇది కొంచెం మనకు టెంపరరీ పచ్చడి అన్నమాట. నిల్వ ఎక్కువ ఉండదు. నిల్వ ఎక్కువ ఉంటుంది ఇది. కాబట్టి కొంచెం అంటే ఒక 1 వీక్ ఉంటుందా? 1 వీక్ 10 డేస్ వరకు అంతే. ఓకే, సో అలా చేసుకోవచ్చు మనం. ఓకే, మరి నువ్వుల ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వుల ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 2.5 కప్పులు, నువ్వుల పొడి 1/2 కప్పు, కారం 1/2 కప్పు, ఉప్పు 1/2 కప్పు, నూనె 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ ప్రాసెస్ కలిపేసుకోవటమేనా అన్ని? అవునండి. సో ముందుగా ఏంటంటే మనం మామిడికాయలు ముక్కలు కొట్టించిన తర్వాత సో పొడిగుడ్డతో శుభ్రంగా తడి లేకుండా తుడిచేసి పెట్టేసుకోవాలి. అదొకటి ముందుగా చేసుకొని పెట్టుకోవాలి. నువ్వుల పొడి కొంచెం దూరగా వేయించి, సో నూనె లేకుండా వేయించేసుకొని పౌడర్ చేసేసారు. అవునండి. ఓకే. సో దీంట్లోనే కారపొడి, ఓకే, అలాగే ఉప్పు, కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఇంకా వీటిలో మనకి ఆవపిండితో పని ఉండదా రాజు గారు? లేదండి. ఓకే. సో ఇక్కడ ఆ నువ్వు పప్పు కూడా మనకు మెయిన్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆవపిండి అంటే యాడ్ చేసుకున్నా మనకి దానివల్ల ఏమి టేస్ట్ అనేది మారిపోవటం అలా ఏమన్నా ఉంటుందా? కొంచెం మారుతుంది. అదే అంటే ఆవ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, కొంచెం యాడ్ అవుతుంది. ఈ నువ్వు పప్పుకి కొంచెం అది యాడ్ అవుతుంది. ఈ పచ్చడి కూడా ఎప్పటి నుంచో చేస్తూనే ఉంటారు. అవును. కాబట్టి ఆవ లేకపోయినా ఇది మనకి ఆవకాయకి పేరు అలా ఫిక్స్ అయిపోయింది. ఓకే. సో బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో తర్వాత దీంట్లో మామిడికాయ ముక్కలు, ఓకే, సో జనరల్గా అంటే కొత్తగా ఇలా ఆవకాయలు పెట్టుకునే వాళ్ళకి కూడా ఏంటంటే మనం ఐదర్ ప్లాస్టిక్ టబ్స్ అన్న యూజ్ చేసుకోవాలి, లేదా గాజు అంటే గాజు అన్న యూజ్ చేసుకోవాలి. స్టీల్ వాటి యూజ్ చేసుకుంటే కలిపేసిన వెంటనే షిఫ్ట్ చేసేసుకోవాలి. సో అల్యూమినియం కానీ స్టీల్ కానీ వాటిలో మనం ఎక్కువ అంటే ఒక్కరోజు అలా కొద్దిమంది అలా అనుకుంటూ ఉంటారు. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది కొంచెం ఉప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి అది కొంచెం తినేస్తుంది. సో స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఉంటే సో కాబట్టి అదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటే అంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి. సో రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళకి అవన్నీ ఐడియా ముందుగానే తెలిసి ఉంటుంది. సో అదొకటి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో ఒకవేళ కలుపుకున్నా ఇమీడియట్ గా షిఫ్ట్ చేసేసుకోవాలి. ఓకే. సో ప్రతి ముక్క కూడా కొంచెం బాగా పట్టేట్టు మనం కలిపేసుకొని సో ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. మనకు వంటలకే కాకుండా చక్కగా ఇలాంటి పచ్చళ్ళు లాంటి వాటిలో కూడా బాగుంటుంది. ఓకే. సో బాగా కలిపేసి కొద్దిసేపు అలా పక్కన పెట్టేసుకోండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకొని సో ఈ నువ్వు పప్పు కూడా మనం పొడి కొట్టుకునేటప్పుడు మరీ ఫైన్గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో ఎండుమిరపకాయలు, సో ఈ పోపులో మనం ఇంగువ అలాంటివి యాడ్ చేసుకుంటే బాగోదా రాజు గారు? అంత బాగుంటుంది. అంటే ఇది ఎలాగో మనకి పెద్ద ఎక్కువ నిల్వ ఉండే పచ్చడి కాదు కదా. అంటే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. బట్ లేకుండా ఉంటేనే కొంచెం మనం ఆ నువ్వు పిండి తాలూకు ఫ్లేవర్ని ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర మాత్రమే వాడుతున్నాం. ఓకే.
ఆవాలు చిట్టుపట్లాడుతున్నప్పుడు యా. తీసేసుకోవాలి. సో ఇది కూడా మనకి అంటే ఒక 2-3 డేస్ ఊరితే బాగుంటుందా రాజు గారు? అంటే కొంచెం మనకు ముక్క ఉంది. సో మిగతా మనకి అంటే ఈ గుజ్జు. ఏదైతే గుజ్జు ఉందో గుజ్జు బాగానే ఉంటుంది టేస్టీగానే మనకు. ఆ, సో ముక్క కొంచెం మనకి ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టాలంటే మామూలుగా మనకు ఆవకాయ లాగానే ఇది ఒక రెగ్యులర్ గా 3 రోజుల ఉంచేస్తే సరిపోతుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. సో దీన్నే అంటే నువ్వు పిండి కాంబినేషన్లోనే మ్మ్. కొద్దిగా కారం తక్కువ క్వాంటిటీలో వేసుకొని మ్మ్. అలా కూడా చేసుకుంటూ ఉంటారు. సో అది కూడా బాగుంటుంది మనకి, కొంచెం అంటే అంత స్పైసీగా కాకుండా స్పైసీగా నార్మల్ గా. కాకుండా. ఎస్. సో దాంట్లో ఇంకా నువ్వు పప్పు తాలూకు టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. ఓకే. ఓకే. పచ్చడి అంటేనే మనకి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. Yes. అండ్ ఇప్పుడు ఫ్రెష్ గా చేసుకున్నాం కదా, బాగుంది, చక్కగా నిగనిగలాడుతూ. నైస్. దానికి తోడు ఏంటంటే అలా పచ్చళ్ళు చూడగానే అలా నోరు ఊరిపోతూ ఉంటుంది. అది ఇంకా ఎప్పుడెప్పుడు ఆటోమేటిక్ గా. తిందామని. యా. సో రెడీ అయిపోయిందండి మరి ఆవకాయ. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? బీట్రూట్ తో సింపుల్ గానే చేస్తానండి. Okay. సో స్లైసెస్ చేసి స్లైస్ రోజ్. ఓ, స్లైస్ రోజ్. సో ఇలా మధ్యలోంచి స్లిట్ ఇచ్చుకోవాలి. ఓకే. వీటిని టూత్ పిక్స్తో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో బేస్ కట్ చేస్తున్నాను. సో ఇది ఏ షేప్లోనైనా మనం పెట్టేసుకోవచ్చండి. కింద బేస్ ఎలా కనిపించదు కాబట్టి. సో ఇలా ఓవర్లాపింగ్ చేస్తున్నాను. ఓకే. ఫోల్డ్ చేసేసి సో కొద్దిగా వస్తుంది. కోన్ షేప్ లో. కోన్ షేప్లో అంటే హాఫ్ కోన్లో వస్తుంది. యా యా యా. కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి, కింద బాటంగా వచ్చేటట్టుంటే ఓకే. అలా చూసుకోవాలి. ఓ. సో అప్పుడు అన్ని పెటల్స్ మనకు బాగా కనిపిస్తాయి. ఓ నైస్. ఓకే. సో ఇక్కడ టూత్ పిక్ కవర్ చేయడానికి క్యారెట్ ఈ కార్నర్ పార్ట్ పెడుతున్నాను. ఓకే. ఇంకోటి రెడీ చేస్తాను. సో పెద్ద పెటల్స్ వచ్చేవి కింద, చిన్నవి చిన్నవి పైకి పైన. వచ్చేలాగా. ఎస్. ఇది మనం రాడిష్ లో చేసుకోవచ్చా రాజు గారు? రాడిష్లో తర్వాత క్యారెట్లో కూడా చేసుకోవచ్చండి. కీరా కీరాతో రాదు, అంటే మధ్యలో మళ్ళీ సీడ్ వస్తుంది కదా, విరిగిపోతుంది. విరిగిపోతుంది. ఎనీ రూట్ వెజిటబుల్. ఓ. నైస్. సింపుల్గా చేసుకోవచ్చు కదా ఫ్లవర్స్. ఎస్. మొత్తం కలర్ఫుల్ ప్లేట్ ఈరోజు. ఎస్. నైస్.
ఓకే, మరి నువ్వుల ఆవకాయ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. నువ్వుల ఆవకాయ తయారు చేసే విధానం: ఒక బౌల్లో నువ్వుల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మామిడికాయ ముక్కలు, నూనె వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మామిడికాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే నువ్వుల ఆవకాయ రెడీ. Stop.